హలో హాయ్ అండి నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఈజీగా ప్రిపేర్ చేసుకుని బంగాళదుంప కుర్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ బంగాళదుంప కుర్మా వచ్చేసి ప్లేన్ బిర్యానీ, బగారా రైస్, రోటీ, చపాతీ, పూరి ఎందులోకైనా భలే రుచిగా ఉంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే బంగాళదుంప కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ నీట్ గా కడిగి పెట్టిన 4 బంగాళదుంపలు తీసుకున్నానండి. ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఉడికించిన తర్వాత బంగాళదుంప మీదున్న పొట్టంతా కూడా చక్కగా తీసేసుకోవాలి. పొట్టంతా తీసుకున్న తర్వాత మరి చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటే కూర ఉడికేటప్పుడు ముద్దలా వచ్చేస్తుందండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కూర మరింత టేస్ట్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి. 1 ఇంచు వరకు దాల్చిన చెక్క వేసుకోవాలి. 2 లేదా 3 యాలకులు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 3 లేదా 4 లవంగాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 లేదా 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మీడియం సైజు ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ ముందుగానే వేయడం వల్ల ఉల్లిపాయలు వచ్చేసి తొందరగా వేగుతాయండి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా లైట్ గా ఫ్రై చేస్తే సరిపోతుందండి. బంగాళదుంప కుర్మాలోకి ఉల్లిపాయలు మరీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించక్కర్లేదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 3 లేదా 4 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి. వీటిని ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. కారం, పసుపు ఉల్లిపాయల్లో కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల కుర్మా వచ్చేసి మరింత టేస్ట్ వస్తుందండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని పెరుగు ఇరగకుండా వేయించుకోవాలి. ఇలా కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరికాయ, జీడిపప్పు మసాలా పేస్ట్ ని వేసేసుకోవాలి. ఇలా ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల బంగాళదుంప కుర్మా మరింత టేస్ట్ వస్తుందండి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి. బంగాళదుంప ముక్కలకి మసాలా అంతా కూడా చక్కగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కూరకు సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 కప్పు వరకు వాటర్ వేసాను. వాటర్ వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ముందు వేసిన సాల్ట్ సరిపోలేదండి. నేను ఇక్కడ మళ్ళీ 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదండి, 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కూర అయితే చక్కగా ఉడికి దగ్గర పడిందండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే బంగాళదుంప కుర్మా మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మేతి వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. కూర దించుకునేటప్పుడు మరీ చిక్కగా కాకుండా ఇలా పలచగా ఉండాలండి. చల్లారిన తర్వాత కాస్త చిక్కబడుతుందండి. ఇప్పుడు బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాము. చూసారు కదండి, బంగాళదుంప కుర్మా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.